విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక మాట చెప్తాను, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి. మనం చాలాసార్లు ప్రార్థనలు చేసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఈ మాట చాలాసార్లు విన్నాం కదూ. ఏమని? ప్రభువా నీ ఆకాశపు వాకిళ్లను విప్పి. చెప్పండి, నెక్స్ట్ ఏంటి? చెప్పండి. పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించు తండ్రి. నా ప్రశ్న పట్టజాలనంత ఎందుకు? నీకు పట్టేంత అడగొచ్చు కదా. పట్టజాలనంత అంటే కింద పడిపోద్ది, ఎవడు ఎరుక్కుంటాడు ఇప్పుడు దాన్ని? ఎవరు చేశారో ఫస్ట్. కానీ ఈ ప్రార్థన మనకేం అలవాటైందంటే, ఎవరైనా చేస్తే పదం బాగుంటే మనం ఎక్కిచ్చేస్తాం అంతే. ఇంతకు మొదట చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు చేశాడు? ఆయన ఇది చదివాడు కనుక. ఏమనుంది మలాఖీలో? ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానన్నాడు దేవుడు. అనగానే ఇదేదో బాగుందిరా, సూపర్గా ఉంది, రైట్, కమాన్, ప్రార్థనలో చెప్పేద్దాం. ప్రభువా ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత ఒక మాట చెప్తాను, దాని అర్థం ఏంటో ఇప్పుడు చెప్పాను అనుకోండి. ఇప్పుడు చెప్పబోతున్నా. ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలంత దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడే, దాని అసలు మీనింగ్ చెప్పాను అనుకోండి. ఇంకో జీవితంలో ఎప్పుడు చేయరు, మీరు నిద్రలో కూడా చేయరు. తెలియక చేశారు చాలాసార్లు, ఇది తెలియక చేశారు. అసలు అక్కడ ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు అంటే ఏంటో చెప్పనా? వాళ్ళు భయంకరమైన కరువుతో ఉన్నారు. విస్తారంగా విత్తినను కొద్దిగా కోయగలుగుతున్నారు. పంటలు పండట్ల. పంటలు ఎందుకు పండుటలేదు? వర్షాలు రావట్లేదు. వర్షాలు ఎందుకు పడుటలేదు? దేవుడు ఆకాశపు వాకిండ్లను మూసేశాడు అన్నాడు. నువ్వు ముందుకు రా నా కోసం. నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరిగి ఆకాశపు వాకిండ్లను విప్పేదను. విప్పితే ఏమగును? చెప్పండి. విప్పితే ఏమగును? పట్టజాలనంత విస్తారముగా వర్షము దీవెన కుమ్మరింపబడును. మీ పంటలు పండును, మీ కడుపులు నిండును. అది అక్కడ పాయింట్. అక్కడ ఆకాశపు వాక్యాలను పట్టజాలనంత అంటే అర్థం ఏంటో చెప్పనా? వర్షము. మొన్న 2 వారాలు దంచేసింది హైదరాబాదుని, అవునా? తట్టుకోలేక మొరపెట్టాం, ప్రభు ఆయన వర్షం వద్దని. నువ్వేంటి తెలియకుండా పట్టజాలనంత అంటే మునిగి చేద్దామనా? ఆయన పట్టజాలంతా కుమరించాడు అనుకోండి, ఇంక నువ్వు బతకలేవు. పట్టే అంత పడితేనే వరద బాధితులు పరిగెత్తున్నారు. ఇక పట్టజాలనంత అంటే మనకి ఈత రాకపోతే ఏంటి పరిస్థితి? అక్కడ చెప్పింది వాన గురించి, అక్కడ చెప్పింది వర్షం గురించి. పైపెచ్చు హైదరాబాదులో ఉండి పొరపాటున కూడా పట్టజాలనంత అనకండి. ఏదో బాగుంది కదా అని. ఎందుకంటే ముందే మనకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. వర్షం కొద్దిగా పడినా నీళ్ళు ఎక్కడికి పోలేదు, లేక మనీళ్ళలోకి వస్తున్నాయి అవి, అంతేనా? ఎక్కడ చూసినా కబ్జా. 1970లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను తెప్పించుకొని చూస్తున్నారు మంత్రి గారు ఇప్పుడు. ఆ రోజుల్లో ఇన్ని వరదలు ఎందుకు రాలేదు? ఇలాంటి వర్షాలు అప్పుడు పడినా హైదరాబాద్ ఎందుకు మునగలేదని పరిశీలిస్తే, ఆ రోజుల్లో పడిన వర్షానికి పడిన నీటికి ఎక్కడికి వెళ్ళాలో రూట్ కనపడేదట. ఇప్పుడు కనపడట్లా. ఎందుకు? మెట్రో, ఇంకా బిల్డింగ్లు. ఎక్కడ చూసినా కూడా మొత్తం కబ్జా చేయబడితే, నీళ్లు వెళ్ళాల్సిన చోట కూడా భవనాలు లేచిపోతే ఇంకెక్కడికి వెళ్తాయి నీళ్లు? భవనాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే నేను వస్తానంటున్నా నీళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న వర్షాలకే హైదరాబాద్ మునుగుతుంటే నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తావా? ఏమని? చెప్పండి. ప్రభువా ఆకాశపు వాక్యాలను విప్పి. ఒకప్పుడు విప్పాడు అక్కడ. ఆయన విప్పుతాడని తెలిసే నోహ ఓడగట్టుకున్నాడు అక్కడ, అంతేనా? ఆయన విప్పితే తట్టుకోలేమండి. ఆయన విప్పితే తట్టుకోలేము. ఆదికాండం 7:11 ఏముంటుంది? ఆకాశపు తూములన్నీ ఆదినమందే విప్పబడెను. అప్పుడు ఏం జరిగాను? వైట్ వాష్, క్లీన్ స్వీప్.
స్వచ్ఛ భారత్ మొత్తం ఓడలో ఉన్నోళ్ళు తప్ప. మన బ్యాడ్ లక్ ఏంటంటే దేవుడు మనలో ఎవరికి చెప్పలేదు ఓడగట్టుకోమని. ఓడగట్టుకోమని ఎవరికైనా చెప్పాడా దేవుడు? పోనీ చెప్పింటే మీరు చెప్పండి. పట్టజాలనంతా ఓడా లేకబాయ్. వాననేమో అడుగుతున్నావు నువ్వు తెలియకుండా అమాయకంగా. పొర్రపాటున దేవుడు తదాస్తు అన్నాడు అనుకోండి, ఏంటి మన బతుకు? పట్టజాలనంత విస్తారంగా దీవెనలు అన్నాడు అనుకోండి, దేవుడు ఆమేన్ అన్నాడు అనుకోండి, అయిపోయాయి కదా. నీ నీ జీవితానికి అదే చివరి ప్రార్థన. బైబిల్లో ఏదన్నా ఉంటే దేనికి ఉంది, దాని మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి, ఏమొద్దా? పోనీ అడిగావు బాగానే ఉంది, పట్టేంత అడగొచ్చుగా, వేస్ట్ ఎందుకు? పట్టజాలనంత అంటే చెప్పనా? అక్కడ మనుషులు అడిగింది కాదు, దేవుడు చెప్పాడు పట్టజాలంటే అంత విస్తారంగా గుమ్మరిస్తారని. మనం దేవుని దగ్గరకు వస్తే ఎప్పుడు ఇలానే అడుగుతాం, ఎంత ఇచ్చినా ఉండదు మనకు. ప్రకృతి వికృతి, మూడోదే కకృతి. దేవుని దగ్గరకు వస్తే కకృతి, ఏముందిలే దేవుడే కదా ఇస్తాడు, ఏం కాదు. ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలకు, అంటే ఆకాశపు మంచు కురియును, ఆకాశపు జల్లులు పడును, ఆకాశపు వర్షము పడును. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము చూడండి. ఆకాశపు వాక్యంలను విప్పడం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు రాసుకోవాలి. 9 నుంచి 13, అందులో 12వ వచనం మాత్రం చదువుకుందాం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఇప్పుడు కురియట్లేదు, భవిష్యత్తులో కురుస్తుంది. అది ఆకాశ వాక్యాలను విప్పడం అంటే. అది ఆకాశ వాక్యాలను విప్పడం అంటే. హగ్గై గ్రంథం చూద్దాం, 1వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. ఆకాశపు మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. భూమి పండకపోతే కరువు పోవాలంటే భూమి పండాలి. భూమి పండాలంటే ఆకాశపు మంచు పడాలి. ఆకాశపు మంచు పడాలంటే ఆకాశపు వాకిళ్లను తెరవాలి. ద విండోస్ ఆఫ్ ద హెవెన్స్. ఆ సందర్భాలే వేరు. మీ క్వశ్చన్ చెప్పనా? పాత నిబంధనలో దశమ భాగాలు ఇస్తే దీవెనలు అని చెప్పాడు. ఇవ్వవలసింది దశమ భాగం, మీకు వచ్చేది దీవెనలు. బాగా విందాం జాగ్రత్తగా. ఇవ్వవలసినది దశమ భాగం, మీకు వచ్చేది దీవెనలు. మీరు ఇవ్వవలసింది దశమ భాగం, నేను ఇచ్చేది దీవెనలు. అది పాత నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ దశమ భాగం అనేది లేదు. ఇక్కడ మనమైనా కొత్త నిబంధనల కాలంలో ఉన్నాం. దశమ భాగం లేదు ఇక్కడ. 10వ వంతు లేదు ఇక్కడ.